హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే ఇండియన్ నేవీ నుండి ట్రేడ్ మ్యాన్స్కు సంబంధించిన ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా. సో ఇప్పుడైతే దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అయితే నేనైతే ఆల్రెడీ అయితే వీడియో చేశాను. సో ఆ యొక్క వీడియో అనేది నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిస్తాను. సో మీరు అక్కడ నుండి అయితే ఆ నోటిఫికేషన్ వీడియో అనేది చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా ఆన్లైన్ అప్లై చేయాలో ఈ వీడియో అయితే తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు ఇండియన్ నేవీకి సంబంధించిన ఆన్లైన్ అప్లై పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకు డేట్ అనేది 18 డిసెంబర్ 2023 నుండి ఇక్కడైతే మనకు 31 డిసెంబర్ 2023 వరకు అయితే లాస్ట్ డేట్ అవుతుంది. సో ఈ విధంగా పోర్టల్లో వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు స్టెప్ అనేది ఇక్కడైతే 6 స్టెప్స్ అనేది ఉంటాయి. సో ఈ విధంగా అయితే క్లారిటీ స్టెప్ బై స్టెప్ పోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత యూజర్ నేమ్, సో మీ పేరు అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే రిజిస్టర్ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు వెరిఫికేషన్ లింక్ వచ్చేసి మనకు ఈమెయిల్ అడ్రస్ వాళ్ళైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క వెరిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే ఈమెయిల్ అడ్రస్ అనేది సక్సెస్ఫుల్ అనేది వెరిఫై అని చూపెడుతుంది. ఆ తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడైతే వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్యాప్చర్ అనేది ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ వచ్చేసి మనకు జనరేట్ ఓటీపీ ఉంది కదా. సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఓన్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఒకటైతే మనకు ఆల్ఫాబెట్లో ఉండాలి, ఒకటి నెంబర్కి, తర్వాత ఒకటి స్పెషల్ క్యారెక్టర్, ఆ తర్వాత మీకు సంబంధించిన నేమ్ అనేది స్మాల్ లెటర్లో అనేది ఇచ్చేయండి. సేమ్ యాస్టీస్గా ఇక్కడైతే రీటైప్ పాస్వర్డ్ కూడా సేమ్ అయితే ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకైతే 8 to 20 క్యారెక్టర్స్ అయితే ఉండాలి మనకు పాస్వర్డ్ వచ్చేసి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇక్కడ క్యాప్చర్ ఉంది కదా. సో క్యాప్చర్ ఇచ్చేసి ఇక్కడైతే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, మనకు పాస్వర్డ్ అన్ని క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు సక్సెస్ఫుల్ అనే రిజిస్ట్రేషన్ అని చూపెడుతుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క రిజిస్టర్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయండి, లేదా మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత మీరు ఇచ్చిన పాస్వర్డ్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకు క్యాండిడేట్ హ్యావ్ ద ఆప్షన్ టు అప్లై ఫర్ మల్టిపుల్ పోస్టెస్, సపరేట్ ఫీజ్ విల్ బీ కలెక్ట్ ఫర్ ఈచ్ ఇండివిజువల్ పోస్ట్. సో మీరు ఎన్ని అప్లై చేస్తారో సో దానికి సంబంధించిన వేరే వేరే వాళ్ళైతే ఫీజు అనేది కలెక్ట్ చేస్తానని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఈ విధంగా చూసుకున్న తర్వాత మనకు అవైలబుల్ పోస్ట్ అనేది ఈ విధంగా అయితే వస్తాయి. గ్రూప్ బి నాన్ గెజిటెడ్ అని, ఆ తర్వాత ఇక్కడైతే మనకు గ్రూప్ సి ట్రేడ్స్ మ్యాన్ మేట్ అనేది ఈ విధంగా అయితే వస్తాయి. సో మనకు ఇక్కడ ఎస్డిఎస్ఎల్ క్వాలిఫికేషన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు అయితే ఇక్కడైతే మనకు క్వాలిఫికేషన్ అనేది చూపెడుతుంది. సో ఈ విధంగా అయితే చూసి మీరైతే అప్లై చేసుకోండి దేనికి అయితే ఎలిజిబుల్ ఉన్నారో. సో దీంట్లో అయితే మీరు మంచిగా ఇక్కడైతే క్లారిటీగా అయితే క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్న తర్వాత మీరైతే అప్లై చేసుకోండి. సో ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడైతే అప్లై నా అనే ఆప్షన్ ఉంది కదా. సో మీరు దీంట్లో దేనికి అప్లై చేస్తారో సో ఇక్కడైతే మీరు అప్లై నా మీద క్లిక్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ అనేది అవుతుంది. సో అప్లై నా మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే అక్నాలజ్మెంట్ అనేది వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడైతే క్వాలిఫికేషన్ అనేది ఇక్కడైతే చూసుకోమంటుంది. సో ఇక్కడైతే అగ్రీ అనేది చేసుకోండి. వెరిఫై అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీరు కంటిన్యూ అవుతున్నారా అంటున్నారు. సో ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్, తర్వాత అడిషనల్, తర్వాత ఫోటో క్యాప్చర్, కమ్యూనికేషన్, తర్వాత ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషన్, తర్వాత ఎక్స్పీరియన్స్, ఎగ్జామ్ సిటీ ప్రియారిటీ, తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఈ విధంగా అయితే స్టెప్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకు పోస్ట్ నేమ్, తర్వాత నార్మల్ ఏజ్ అనేది ఇక్కడైతే అవపడుతుంటుంది. సో ఇక్కడ రాగానే మనకు ఈమెయిల్ అడ్రస్, తర్వాత మొబైల్ నెంబర్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఇక్కడైతే మీకు ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే ఇచ్చేయండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత మీకు డూ యూ హ్యావ్ ఆధార్, సో మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. ఎస్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే నెంబర్ అనేది ఇచ్చేయండి. సో ఇక్కడైతే ఫస్ట్ నెంబర్, తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ నెంబర్ అనేది సేమ్ యాస్గా ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సొల్యూషన్ వచ్చేసి మీరు శ్రీయా, శ్రీమతి అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేయండి. సో మీకు 10th మెమోలో ఏ విధంగా ఉన్నదో సో ఆ విధంగా అయితే కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ సేమ్ యాస్గా అయితే ఇచ్చేయండి. సేమ్ మనకు కన్ఫర్మ్ నేమ్ అనేది. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మిడిల్ నేమ్ ఉంటే ఇక్కడ మిడిల్ నేమ్ ఇచ్చేయండి. ఆ తర్వాత కన్ఫర్మ్ మీ మిడిల్ నేమ్. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే మళ్ళీ ఇంకోసారి అయితే ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు మేలా ఫిమేల్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడైతే హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్, సో మీరు మధ్యలో ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేస్తే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు మ్యారిటల్ స్టేటస్, సో మీరు మ్యారీడా అన్మ్యారీడ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క
ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేయండి. తర్వాత ఇక్కడైతే మళ్ళా కన్ఫర్మ్ నేమ్ అనేది ఇచ్చేయండి ఫాదర్ నేమ్. ఆ తర్వాత ఇక్కడ మదర్ నేమ్, తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క కేటగిరీ మీరు జనరల్ ఈడబ్ల్యూఎస్ తర్వాత ఎస్సీ, ఎస్టీ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే కన్ఫర్మ్ కేటగిరీ అనేది దీంట్లో అయితే ఇక్కడైతే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండే కదా, సో మనకైతే 50 కేబీస్ నుండి 200 కేబీస్లో అయితే మనకు పీడిఎఫ్ ఫార్మేట్లో ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. సో ఇక్కడైతే వాళ్ళైతే మెంటరీ అని అడుగుతున్నారు. సో ఈ విధంగా అయితే అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. చేసి దానికి సంబంధించిన ఇక్కడ టైప్ డిజిబిలిటీ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. సో లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. ఎస్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఆర్ యూ డిజబుల్ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్, సో ఇక్కడ ఉంటే ఎస్ చేసేయండి. ఎస్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత మీరు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ 3 ఇయర్స్ ఎప్పుడైనా మీరు కంటిన్యూస్గా సర్వీస్ సెంట్రల్ గవర్నమెంట్గా అయినా ఎప్పుడైనా మీరు సర్వీస్ చేశారా అంటున్నారు. సో ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. ఎస్ చేసి దానికి సంబంధించిన ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత మీరు అయితే మెరిట్ స్పోర్ట్స్ పర్సన్, సో మీరు స్పోర్ట్స్ పర్సన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. ఎస్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయండి. లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ డిఓబి, సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేయండి. సో ఇక్కడైతే మనకు నార్మల్ ఏజ్ అనేది ఇచ్చాడు. తర్వాత రిలాక్సేషన్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడైతే ఇచ్చారు కేటగిరీ వైస్ అనేది. ఆ తర్వాత దానికి సంబంధించిన అప్లోడెడ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ఎస్ఎస్సి సర్టిఫికేట్ మార్క్స్ మేము ఉంటాయి కదా, సో అదైతే 550 నుండి 200 కేబీస్ మధ్యలో పీడిఎఫ్ కన్వర్ట్ చేసి ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడైతే 20 కేబీస్ నుండి 50 కేబీస్లో అనేది ఇచ్చేయండి జేపీజీ ఫార్మాట్లో. సో మనకు ఏ విధంగా ఉండాలంటే ఇక్కడైతే మనకు లైట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి, బ్యాక్ సైడ్ అనేది. సో మనకు లెస్ దెన్ 6 మంత్స్ అనేది ఉండాలి కంపల్సరీ. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు 10 కేబీస్ నుండి 200 కేబీస్ మధ్యలో అయితే ఉండాలి జేపీజీ ఫార్మాట్లో. సో ఇక్కడైతే మనకు షో అనేది అవుతుంది. సో అన్ని క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే అడిషనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేషనాలిటీ అనేది ఇచ్చేయండి. సిటిజన్ ఆఫ్ ఇండియా, సో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ రిలీజన్, సో మీరు హిందూ, ముస్లిమ్స్, ఇక్కడ క్రిస్టియన్ దీంట్లో అయితే ఇచ్చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఐడెంటిఫికేషన్ మార్క్, ఆ తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ 2, సో మీకు 10th మెమోలో అనేది ఉంటుంది పుట్టుమంచాలు అనేది. సో దీంట్లో అయితే ఇచ్చేయండి అనమాట. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు చాయిస్ ఆఫ్ కమాండ్ ఫర్ పోస్టింగ్ 1, సో మీకు సంబంధించిన పోస్టింగ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. ఫస్ట్ పోస్టింగ్, ఆ తర్వాత సెకండ్ పోస్టింగ్, ఆ తర్వాత ఇక్కడైతే మనకు థర్డ్ పోస్టింగ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా సేమ్ ఉంటే ఇక్కడైతే తీసుకోవచ్చు అనమాట. సో మీరు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వస్తారో సో దానికైతే మీకు అక్కడైతే జాబ్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ అన్ని క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు ఫోటో క్యాప్చర్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ ఈజ్ రిక్వెస్ట్ టు టేక్ పిక్చర్ ఫ్రమ్ ద వెబ్ కెమెరా ఆన్ ద మ్యాచ్ ఫ్రమ్ 4 డిఫరెంట్ యాంగిల్. సో మనకైతే ఇక్కడైతే కెమెరా ఇక్కడ అయితే ఆన్ ఆఫ్ ఉంటుంది. సో ఇక్కడైతే మనకు ఆన్ మీద క్లిక్ చేస్తే మన యొక్క ఫోటో అనేది దీంట్లో అయితే క్యాప్చర్ అవుతుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడైతే క్లిక్ హియర్ టు క్యాప్చర్ ఉన్నాయి కదా, సో మీరు ఇటు సైడ్ మీ కెమెరా వైపు అయితే చూడండి ఫ్రంట్ అనేది. సో అక్కడ చూస్తుండగా ఒకటి ఇక్కడ క్యాప్చర్ 1, తర్వాత క్యాప్చర్ 2, తర్వాత క్యాప్చర్ 3, తర్వాత క్యాప్చర్ 4 అనేది ఈ విధంగా అయితే క్లిక్ చేసుకుంటా పోండి. సో ఒక్కొక్కటి అంటే మనకు ఇక్కడైతే కెమెరా ఆన్ చేసుకొని మీ యొక్క ఫోటో అనేది ఇక్కడైతే మనకు అవపడుతుంది. సో లైవ్లో అన్నమాట. సో ఇక్కడైతే వచ్చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు క్యాప్చర్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ ఇచ్చేయండి. తర్వాత సెకండ్ వన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, తర్వాత థర్డ్ వన్, తర్వాత ఫోర్త్ వన్ అనేది ఇక్కడ లైవ్లో అనేది మనం క్యాప్చర్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా అన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు అప్డేట్ అండ్ సేవ్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకైతే ఈ ఫొటోస్ అనేది మనకు అయితే క్యాప్చర్ అయిపోతుంది. సో మనకైతే ఈ విధంగా అయితే క్యాప్చర్ అయిపోయిన తర్వాత ఫోటోలు ఇక్కడైతే మనకు నెక్స్ట్ ఆప్షన్ అనేది వస్తుంది. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీ యొక్క అడ్రస్ అనేది ఇచ్చేయండి, మీ యొక్క ఇంటి నెంబర్, తర్వాత మీ యొక్క ఊరి పేరు, తర్వాత ఇక్కడైతే మండల్ విలేజ్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు డిస్ట్రిక్ట్ అనేది వస్తుంది. సో మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క సిటీ నేమ్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత పిన్ కోడ్ అనేది ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కరెస్పాండ్ అడ్రస్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఉన్నాయి కదా, సో మీరు కరెస్పాండ్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అనేది ఫిల్ అవుతాయి అన్నీ అయితే. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ అయితే అన్బాక్స్ చేసేసి ఇక్కడైతే
పర్మనెంట్ అడ్రస్‌లో మీ యొక్క ఇంటి నంబర్, తర్వాత విలేజ్, మండల్, మీ యొక్క ఊరు నేమ్ తర్వాత ఇచ్చేయండి. తర్వాత స్టేట్, తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత సిటీ నేమ్ అనేది ఇచ్చేయండి. సో, అన్నీ క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు నెక్స్ట్ ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఎస్‌డిఎస్ఎల్ ఎడ్యుకేషన్ అయితే వస్తుంది. సో, ఇక్కడైతే మనకు పోస్ట్‌కి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే వస్తుంది. సో, మీరైతే ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే మనకు షో అనేది అవుతుంది. సో, దీనికి 10థ్ మరియు ఐటీఐ పాస్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు డూ యూ హ్యావ్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ద సెలెక్ట్ ద పోస్ట్. సో, ఇక్కడైతే యెస్ చేసేయండి. యెస్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం ఇక్కడైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో, ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం ఎగ్జామ్ పాస్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ ఇచ్చేయండి. సో, 10థ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత స్ట్రీమ్. సో, ఇక్కడ 10థ్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడైతే బోర్డ్ నేమ్, తర్వాత ఇక్కడ పాసింగ్ ఆఫ్ డేట్ అనేది ఇచ్చేయండి. తర్వాత సర్టిఫికేట్ నెంబర్. సో, రూల్ నెంబర్ అయితే కాదు. సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత టైప్ ఆఫ్ మీకు సంబంధించిన ఎలిఫికేషన్. సో, మీకు పర్సెంటేజ్ లేదా సీజీపీఏ ఉంటే ఇక్కడ దీంట్లో అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత దానికి సంబంధించిన అప్ 10 మార్క్స్ ఎన్ని వచ్చినాయో దీంట్లో అయితే ఇచ్చేయండి. సో, ఆ తర్వాత మాక్సిమం మార్క్స్, తర్వాత ఇక్కడైతే మనకు పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే మనకు ఇచ్చేయాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు గ్రేడ్. సో, క్లాస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. ఫస్ట్, సెకండ్ అనేది. ఆ తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు 15 నుండి 20 కేబీస్‌లో అనేది మనకు 10థ్ మార్క్స్ సర్టిఫికేట్ ఉంటది కదా! సో, పీడీఎఫ్‌లో ఇక్కడైతే కన్వర్ట్ చేసి ఇక్కడైతే అప్‌లోడ్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ ఇచ్చేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు కింద అయితే ఈ విధంగా అయితే యాడ్ అయిపోతాయి. సో, అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనం ఐటీఐ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఐటీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు స్ట్రీమ్. సో, మీకు సంబంధించిన ఇక్కడైతే ఎలక్ట్రీషియనా, ప్లంబరా, ఇక్కడైతే మీకు సంబంధించిన ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత బోర్డ్ నేమ్, తర్వాత పాసింగ్ డేట్ అనేది ఇచ్చేయండి. తర్వాత సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడైతే టైప్ ఆఫ్ ఎలిఫికేషన్. సో, మీరు సీజీపీఏ పర్సెంటేజ్ అనేది ఇచ్చేయండి. ఒకవేళ సీజీపీఏ ఉంటే ఇక్కడైతే ఆప్ 10 సీజీపీఏ, తర్వాత టోటల్ సీజీపీఏ ఇచ్చేయండి. ఒకవేళ మీకు పర్సెంటేజ్ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ పర్సెంటేజ్ ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన పర్సెంటేజ్ ఆప్ 10 నెక్స్ట్ ఇచ్చేయండి. తర్వాత మాక్సిమం పర్సెంటేజ్ అనేది ఇచ్చేయండి. సో, ఇచ్చేసిన తర్వాత మనకైతే టోటల్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత క్లాస్ లేదా గ్రేడ్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఐటీఐకి సంబంధించిన మార్క్స్ మెమో ఉంటాయి కదా! సో, అదైతే 15 నుండి 200 కేబీఎస్ పీడీఎఫ్ కన్వర్ట్ చేసి ఇక్కడైతే అప్‌లోడ్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు యాడ్ ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడైతే మనకు సేవ్ అనేది అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అడిషనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు సంబంధించిన ఇక్కడైతే ఎగ్జామ్ పాస్, తర్వాత ఇక్కడైతే స్ట్రీమ్, ఇక్కడ పాస్, తర్వాత స్ట్రీమ్, తర్వాత బోర్డ్ నేమ్, తర్వాత పాసింగ్, తర్వాత సర్టిఫికేట్ నెంబర్, తర్వాత ఇక్కడైతే మనకు టైప్ ఆఫ్ ఎలిఫికేషన్, తర్వాత ఇక్కడైతే మనకు గ్రేడ్ లేదా క్లాస్, తర్వాత క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ చేసిన తర్వాత యాడ్ చేసేయండి. సో, చేసేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ ప్రొసీడ్ ఉంది కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ అయితే మనకు ఎస్‌డిఎస్ఎల్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. సో, వచ్చిన తర్వాత ఇక్కడైతే మీకు ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే దీంట్లో అయితే ఇచ్చేయండి. లేకపోతే ఇక్కడైతే మనకు స్కిప్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఎగ్జామ్ సిటీ ప్రియారిటీ అనేది వస్తుంది. సో, దీంట్లో అయితే మీకు ఎగ్జామినేషన్ సిటీ ప్రియారిటీ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. మనకు ప్రిఫరెన్స్ 1. సో, మీ యొక్క దగ్గరున్న ఇక్కడైతే సిటీ అనేది ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్. సో, ఆ తర్వాత మళ్ళా ఇంకోటైతే మీకు దగ్గరున్న ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండనమాట. సో, మీరైతే జాగ్రత్తగా మీకు దగ్గరున్న అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ ప్రొసీడ్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే కంటిన్యూ అడుగుతుంది. ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ప్రివ్యూ అనేది వస్తుంది. సో, ఇక్కడ వచ్చిన తర్వాత మన యొక్క అడ్రస్ అనేది ఇక్కడ మన మొబైల్ నంబర్, తర్వాత మన ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేది క్లారిటీగా అనేది చూసుకోండి. సో, మళ్ళీ అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో, మన యొక్క డాక్యుమెంట్స్, తర్వాత మన పోస్టింగ్ అనేది ఇక్కడైతే మీరైతే క్లారిటీగా అనేది చూసుకోండి. సో, అన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు సర్టిఫికేట్ కూడా వ్యూ అనేది చూసుకోవచ్చు. సో, మన యొక్క ప్రిఫరెన్స్ అనేది ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడైతే అన్ని క్లారిటీ చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు వన్స్ అండ్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ అండ్ పేమెంట్ ఈజ్ మేడ్ ఈజ్ అప్లికేబుల్ డీటెయిల్స్ కెనాట్ బి చేంజ్డ్. సో, మనకైతే ఒకసారి మనం చేసినామంటే మళ్ళీ అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం చేంజ్ అనేది లేదంటూ అంటున్నారు. సో, మీరైతే జాగ్రత్తగా ఇది అన్ని క్లారిటీగా చూసి ఇక్కడ వచ్చేసి మనకు సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత డూ యూ వాంట్ టు కంటిన్యూ క్లిక్ ఆన్ ఓకే ప్రొసీడ్. సో, ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మన యొక్క సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది. సో, ఇక్కడైతే మనకు యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ ఫర్ ద పోస్ట్ ట్రేడ్‌మ్యాన్ మేట్. సో, ఈ విధంగా వచ్చిన తర్వాత
సో మనకు సంబంధించిన ఇక్కడైతే మనం అప్లై చేసినాం కదా. సో అప్లై చేసిన తర్వాత ఇక్కడైతే మనకు అప్లికేషన్ సబ్మిటెడ్ అని వచ్చింది కదా. సో ఇక్కడ వచ్చేసి మనకు వ్యూ అప్లికేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. సో మీరైతే జాగ్రత్తగా ఇక్కడైతే చూసుకోండి. మీరు ఎప్పుడైనా ఫ్యూచర్ అవసరం కోసం మీ దగ్గర అయితే ఉంచుకోండి ఇది. సో ఏమైనా మిస్టేక్ ఉంటే మీరైతే తర్వాత అయితే చూసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ అండ్ డౌన్లోడ్ అప్లికేషన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకైతే పీడిఎఫ్ ఫార్మాట్‌లో మనకు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మీరైతే జాగ్రత్తగా అనేది అప్లై అనేది చేసుకోండి ఈ వీడియో చూసి. సో మీరైతే జాగ్రత్తగా మీరు నోటిఫికేషన్ మరియు ఈ వీడియో చివరి వరకు చూసి అయితే మీరైతే అప్లై అనేది చేయండి మిస్టేక్ లేకుండా. సో మీరైతే నాకు ఏమైనా మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే నాకైతే కామెంట్ అనేది చేయండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.